ఫతే మైదాన్ క్లబ్ లో ఉన్నత విద్యా సంస్థ సమాఖ్య ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇవ్వాలే మేము చాలా ఎంక్వైరీలు చేసేది ఉంది, ఇవన్నీ చేసేది ఉందని చెప్పేసి ఏదైతే తిరస్కరించినప్పుడు కూడా మేము ఒక 300 కోట్లైనా ఇవ్వండి, కళాశాలకు కష్టమవుతుంది, ఆదుకోండి అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పినప్పుడు ఒక 2 రోజుల్లో ఆలోచిస్తామని చెప్పేసి అత్యంత కన్నింగ్నెస్ తోని ఏదైతే జీవో ఇష్యూ చేశారో విజిలెన్స్ కమిటీ అని చెప్పేసి దాన్ని కళాశాలలు చాలా బాధకు గురి చేసింది. అటువంటి పరిస్థితులలో కళాశాల గత్యంతరం లేక ప్రభుత్వం వాళ్ళు చెప్పకనే వాళ్ళు చెప్పి మేము ఇవ్వము కళాశాలకు వచ్చేటువంటి బకాయిలు ఏదైతే అన్నారో కళాశాలకు గత్యంతరం లేని పరిస్థితుల నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలను మూసివేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో అన్ని తాలూకా హెడ్ క్వార్టర్స్లలో ఎక్కడ ఏ కళాశాల ఉన్నా కూడా ఈరోజు కళాశాలలన్నీ మూసివేయడం అయింది. విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు. రేపటి నుంచి జరగబోయే పరీక్షలను కూడా కళాశాలలు బైకాట్ చేస్తున్నాయి. ఈ బైకాట్ చేయడం అనేది ఏదైతే ఉందో, ఈ కళాశాలలు బంద్ చేయడం అనేది అయితే ఉందో, నెక్స్ట్ ఎన్ని రోజుల వరకైతే ప్రభుత్వం దిగిరాదు, ఎన్ని రోజుల వరకైతే ప్రభుత్వం కళాశాలకు ఇచ్చేటువంటి బకాయిల పైన వారు ఒక క్లియర్ కట్ ఒక నోటీస్ కానీ ఒక జీవో రూపంలో కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఇవ్వదో అప్పటి వరకు కూడా కళాశాలలు ఇలాగే బంద్ కొనసాగిస్తాయని, తద్వారా వచ్చేటువంటి పరిణామాలు కండక్ట్ చేయబోయే ఎగ్జామ్స్ అన్ని కూడా తదితర వైస్ ఛాన్సలర్ అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేశాము. వారు గవర్నమెంట్ కళాశాలలో కానివ్వండి, యూనివర్సిటీ సెంటర్స్లో కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేశాము. మా కళాశాలలో మాత్రం ఎగ్జామ్స్ కూడా ఫ్యాకల్టీ ఎవరూ లేరు కాబట్టి జరగదు అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఈరోజే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇంకా ఏదైతే పాత ప్రణాళిక ప్రకారం ఏమైతే ఆ రోజు మీ అందరికీ చెప్పినటువంటి ప్రణాళిక ప్రకారం ఏదైతే చెప్పాము, 8th రోజు హైదరాబాద్ సిటీలో 25,000 నుంచి 30,000 మందితోని ఫ్యాకల్టీస్ తదితర స్టాఫ్ తోని మీటింగ్ అయితే కండక్ట్ చేద్దామని అనుకున్నాము. ఆ మీటింగ్ 8th రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. 8th రోజు కండక్ట్ చేసేదానికి మేము తదితరటువంటి అన్ని హంగులు అవన్నీ కూడా సమకూర్చుకున్నాము. ఇక్కడ ఒక స్టేడియం కూడా బుక్ చేసుకున్నాం. సో 8th రోజు మాత్రం కళాశాల సిబ్బందితోనే హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది. 11th రోజు 10 లక్షల మంది స్టూడెంట్స్తో మీటింగ్ ఏదైతే జరుగుతామని మీకు చెప్పాము. 11th రోజు కళాశాల విద్యార్థులతో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలటువంటి విద్యార్థులు హైదరాబాద్కు తరలి వస్తారు. ప్రభుత్వం ఆపినా ఆపకున్నా కళాశాల విద్యార్థులు తరలి వస్తారు. 10 లక్షల మంది విద్యార్థులతో మేము మీటింగ్ ఆ రోజు కూడా కండక్ట్ చేస్తాం. సో ఈ మీటింగ్ అయినా ఒకవేళ మన అధ్యాపకులు తదితర సిబ్బందితో జరిగే మీటింగ్ అయినా కూడా ఏ రకమైనటువంటి పరిణామాలు దానివల్ల వచ్చినా కూడా అది ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈరోజు కమిటీ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఇకపోతే ఏదైతే నిన్నటి నుంచి ఏదైతే ప్రభుత్వం మా దగ్గరికి ఒక సంప్రదింపుల ద్వారా ఏదైతే డిస్కస్ చేసిందో 300 కోట్ల రూపాయలు మేము ఇస్తాము, మీరు సమ్మె విరమించని చెప్పేసి ప్రభుత్వంలో పెద్దలు ఎవరైతే మాత్రం రిక్వెస్ట్ చేశారో మేము అందరి డిస్ట్రిక్ట్ నుంచి అన్ని కళాశాల యొక్క అసోసియేషన్ నుంచి కూడా మళ్ళీ డిస్కస్ చేశాం. వాళ్ళందరూ కూడా సింపుల్గా ఇలా ప్రతిసారి చెప్తూనే ఉంటుంది. 10,000 కోట్లలో 300 కోట్లకు ఒక్కొక్కసారి కనుక చెప్పేసి ప్రభుత్వం చుట్టూ ఇలా తిరగాలి అంటే ప్రతి 300 కోట్లకు 3 నెలలు చెప్పిన కనుక తిరిగేది ఉంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మిగతా 3 సంవత్సరాల వరకు ఏ డబ్బు రాదు అని చెప్పేసి కళాశాలలకు అర్థమైపోయింది. కాబట్టి కళాశాలలు ఇటు 300 కోట్లు 100 కోట్లు ఏదైతే ఉందో అది ఇవ్వద్దు, ఇచ్చినా ఒప్పుకోవద్దని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ కమిటీని ఖచ్చితంగా వాళ్ళు నిర్దేశించడం జరిగింది. కాబట్టి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈరోజు 300 కోట్లు కానీ 400 కోట్లు కానీ 500 కోట్లు కానీ ప్రభుత్వము మొన్న ఇస్తా అన్నటువంటి మిగతా 900 కోట్లు ఇచ్చినా కూడా సమ్మె ఇలాగే కొనసాగుతుంది. సమ్మె 50% అమౌంట్ ఇచ్చేంతవరకు అంటే 10,000 కోట్ల బకాయిలు ఏదైతే ప్రభుత్వం ఉందో 5,000 కోట్ల బకాయిలు సంవత్సరం లాగా లెక్క కట్టి అంటే 2021, 22, 22, 23, 23, 24 బకాయిలు మొదలై ఇచ్చేటట్టుగా ఆ రకంగా ఇచ్చేటువంటి 5,000 కోట్ల పైచెలకు అమౌంట్ కళాశాలకు మంజూరు చేసేంత వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు బంద్ జరుగుతుందని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు 900 కోట్ల రూపాయలు ఏదైతే మేము అడిగామో అడిగినటువంటి టైం కూడా దాటిపోయింది.
అడిగిన ప్రతిసారి ఏదో రకంగా బెదిరింపు ధోరణి ఏదైతే ప్రభుత్వం దిగాదో అటువంటి బెదిరింపు ధోరణి సరికాదు. ఇది ప్రభుత్వ యంత్రాంగానికి ఒక పెద్దన్నలాగా వ్యవహరించేటువంటి ప్రభుత్వ యంత్రాంగము ఇలా భయపెట్టేసి బెదిరించి ఏదైతే కళాశాలను లొంగ తీసుకోవాలని అనుకుంటుందో దాని విషయంలో మాత్రం ఈరోజు కళాశాలలు చాలా బాధతోనున్నాయి. సో ఇన్ని సంవత్సరాలు ఆగి ఎంతో వినయ విధేయతలతో ఈరోజు రాష్ట్రంలో అన్ని కళాశాలలు రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న బాధ కలగొద్దు అని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా 2 సంవత్సరాల నుంచి ఏదైతే వెయిట్ చేశారో 2 సంవత్సరాలు వెయిట్ చేసిన దాని ఫలితం ఈరోజు డబ్బు అడిగినందుకు విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ అయితే అంటుందో 4 సంవత్సరాల నుంచి డబ్బే అయ్యినప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఎక్కడ అన్యాయం జరిగిందో ఎక్కడ ప్రభుత్వానికి కనిపించిందో అని చెప్పేసి కామన్ మ్యాన్ చూసి నవ్వుకుంటున్నాడు. ఇదేంది ప్రభుత్వం ఈ రకంగా బిహేవ్ చేస్తుందని చెప్పేసి ప్రభుత్వంలో ఎక్కడికి పోయినా కూడా ప్రజలు కూడా చీకొడుతున్నారు. సో ఇటువంటి స్థితులలో మేము కళాశాలలు ఇక 500, 200 అని ప్రభుత్వం చెప్పడము ప్రతిసారి మమ్మల్ని బెదిరియడం ఏదైతే జరుగుతుందో ఇవన్నీ జరగొద్దు అని అనుకున్నారు కాబట్టి 50% బకాయిలు ఏదైతే ఉందో మొన్న కూడా మా మీటింగ్లో ఏదైతే డిసైడ్ చేశామో ఈ రోజు మీటింగ్లో కూడా అదే డిసైడ్ చేశారు. 50% బకాయిలు వచ్చేంత వరకు కూడా కళాశాలల బంద్ కొనసాగుతుందని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సార్ విజిలెన్స్ కమిటీ ఏదైతే చేయాలనుకుంటారో విజిలెన్స్ కమిటీ అనేది వాళ్ళు రాసిన పాయింట్స్ అందులో ఏదైతే ఉందో మెమోలో కళాశాలల వల్లనో దేని వల్లనో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు దుర్వినియోగం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేమేమంటున్నామంటే ప్రభుత్వానికి ఏదైతే దుర్వినియోగం అవుతుందని ఏందో ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి తహసీల్దార్లు ఇచ్చిన దొంగ సర్టిఫికెట్లతోనే అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ డబ్బులు తీసుకొని ఏదైతే కొన్ని కళాశాలకు 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారో అక్కడ అవినీతి జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ అక్కడ జరిపిన తర్వాత కళాశాల దగ్గరికి రండి, కళాశాలలో ఏ రికార్డు కూడా ఎప్పుడు కూడా అర్ధరాత్రి అయినా కూడా మేము ప్రొడ్యూస్ చేస్తాము. ఒక్క దగ్గర 1 రూపాయి కూడా మా దగ్గర ఫ్రాడ్ జరిగేది ఉంటే కళాశాల బాధ్యత వహిస్తుందని చెప్పేసి ఈ రోజు కూడా మేము చెప్తున్నాం. ఈ రోజు బంద్ పాటిస్తున్నారు కదా, ఎక్కడైనా విజిలెన్స్ అధికారులు వచ్చారా కార్యాలయాలకు, మీరు అనుమతించారా, ఏంటి ఎంతవరకు సక్సెస్ అయింది? కొన్ని డిస్ట్రిక్ట్లలో విజిలెన్స్ అధికారులు ఫోన్ చేసి మేము ఈ రోజు ఇన్స్పెక్షన్కి వద్దామనుకుంటున్నాం, మీరు ఉన్నారా అంటే మేమంతా బంద్ పాటిస్తున్నామని చెప్పేసి కళాశాల యాజమాన్యాలు చెప్పడం జరిగింది. సో ఆ రకంగా విజిలెన్స్ వారు అయితే రాలేదు మా దగ్గరికి. 2000 పైచలకు 2500 కళాశాలలు మన రాష్ట్రంలో ఉంటే అందులో దాదాపు ఒక 300 నుంచి 400 కళాశాలలు ఏదైతే ఉన్నాయో రియంబర్స్మెంట్ కింద స్కీమ్ కింద రాని అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ దోస్త్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, కొన్ని బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. ఏ కళాశాలలు ఏదైతే రియంబర్స్మెంట్ స్కీమ్ కింద రాలేదో డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎవైతే కళాశాల ఇది రియంబర్స్మెంట్ స్కీమ్ కింద లేదో అవి కళాశాలలు వాళ్ళు నడుపుకుంటున్నారు. మిగతా కళాశాలలు ఎవైతే రియంబర్స్మెంట్ కింద వచ్చాయో అవన్నీ కూడా కళాశాలలు ఈ రోజు క్లోజ్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా బంద్ చేయలేదు సార్. మరి కొన్ని కాలేజీలు ఎందుకని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని కళాశాలలు ఈరోజు రాష్ట్రంలో బంద్ అయ్యాయి. ఏమండి సిబిఐటి విఎన్ఆర్ విజ్ఞాత 2 కళాశాలలు ఏదైతే ఉందో సిబిఐటి విఎన్ఆర్ విజ్ఞాత మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు బంద్ చేయలేదు, వారితో డిస్కషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మిగతా ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు ఒక 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నారు, వాటిని కూడా మేము పరిశీలిస్తాం. ఎయిత్ రోజు హైదరాబాద్ సిటీలో 2 స్టేడియాలు బుక్ చేశాము. ఆ 2 స్టేడియంలలో ఏదో ఒక స్టేడియంలో మాకు వచ్చేటువంటి ఎంతమంది వస్తారు అనే దాన్ని బట్టి 30,000 కెపాసిటీ ఉంది. రేపటి వరకు కంక్లూజన్కి వస్తుంది కాబట్టి. ఫ్రెండ్స్ నమస్కారం, నా పేరు అల్జాపూర్ శ్రీనివాస్, ఫతి యొక్క వైస్ చైర్మన్ని. అలాగే రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కూడా వైస్ చైర్మన్. మొదటగా ఫతి తరఫున ఈరోజు చేవేళ్ల వద్ద జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ప్రమాదానికి మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఫతి సంతాపాన్ని కూడా మరి నిర్వహించడం జరిగింది. అలాగే ఫతి నాయకత్వంలో రాష్ట్రంలోని 2000 పైచిలకు ఉన్నటువంటి విద్యా సంస్థలు ఐటీఐ నుంచి పడితే బీటెక్ దాకా
ఫార్మసీ, నర్సింగ్, డిప్లొమా, బిఎడ్, డిఎడ్, ఎంఎడ్, పారామెడికల్, డిగ్రీ కాలేజు, ఈ రకంగా సుమారు 14 రకాల విద్యాసంస్థల సంఘాల తరఫున ఈ రోజు నుండి బంద్ నిరవధికంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కారణం, గత 6 మాసాలుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాం. మాకు రావాల్సిన 4 సంవత్సరాల యొక్క ట్యూషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని అనేక మార్లు ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేసినా వారు మాకు అపాయింట్మెంట్ కూడాను ఇవ్వని విషయాన్ని కూడా మీకు ఇంతకుముందు కూడా చెప్పుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం బహుశా ఈ యొక్క రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల, దళిత, పీడిత, తాడిత, మైనారిటీ వర్గాల యొక్క విద్యార్థులు బాగా చదువుకొని రాణించాలనే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించడం లేదు ఈ యొక్క ప్రభుత్వానికి, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క స్కీమ్ ని ఇంట్రడ్యూస్ చేసి ఒక మంచి ఉద్దేశాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అందించినారు, తెలియజెప్పినారు, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు. ఆ యొక్క స్కీమ్ ను మరి వీరి నాయకత్వంలో దీని యొక్క నిర్వహణ చూస్తూ ఉంటే ఈ సర్కార్ యొక్క ఉద్దేశం నిర్వీర్యం చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించాలనే ఉద్దేశం లేనట్టుగా కనిపిస్తూ ఉన్నది. దాని కారణంగా ఇప్పటికే అనేక మంది, వందల వేల మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అయిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను నేను. కొందరు ఫస్ట్ ఇయర్ నుంచి డ్రాప్ అవుట్ అయితే, కొందరు సెకండ్ ఇయర్ నుంచి డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. ఒక దిక్కు మేము వచ్చే డబ్బులు, బకాయి డబ్బులు ఇవ్వాలని కోరితే విజిలెన్స్ అని బెదిరించే యొక్క బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ కి మరి దిగితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున, పేరెంట్స్ తరఫున నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, మాకు వచ్చే రాకన్నా ముందే మీ యొక్క విద్యాసంస్థలు, యూనివర్సిటీలలో కూడా మీరు విజిలెన్స్ ఇన్స్పెక్షన్ జరపండి. నిన్ననే కదా మీరంతా కూడా 9-10 యూనివర్సిటీలకు అనేక సంవత్సరాలుగా వీసీలు లేనటువంటి యొక్క స్థానాన్ని భర్తీ చేసినారు. నిన్ననే కదా మీరంతా కూడా ఓయూ, జేఎన్టీయూ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, వాటిలో స్టాఫ్ 50% నుంచి 70% దాకా ఖాళీలు ఉన్న సంగతి మీ ద్వారానే పేపర్లో అధికారికంగా వచ్చిందే. ఇవన్నీ కూడా మర్చిపోయినారా? ప్రభుత్వం యొక్క ఏ మాత్రం సపోర్ట్ లేకున్నా కానీ ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తమ ఆస్తులు అమ్ముకొని కూడగట్టి డబ్బులు ఈ కాలేజ్ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తుంటే ప్రభుత్వం మీద ఏమాత్రంగా కూడా భారం పడకుండా, ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క సంస్థలు నిర్వహిస్తూ ఉంటే మీరు ప్రామిస్ చేసి ఇంట్రడ్యూస్ చేసిన స్కీము కారణంగా వీళ్ళంతా కూడా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఈ యొక్క సంస్థల యొక్క ఆర్థిక నిర్వహణ లేని కారణంగా మా స్టాఫ్ అందరు కూడాను మమ్మల్ని అవమానంగా చూస్తూ ఉన్నారు. మేము శాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని వాళ్ళు రాజీనామాలు చేసి మాకు నోటీసులు ఇస్తా ఉన్నారు, మాకు డబ్బులు ఇస్తారా లేదా అని చెప్పేసి. మంచి టీచర్లు రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ సివిల్ స్కోర్ పడిపోతా ఉన్నది. వారి పిల్లలకు పెళ్లి చేద్దామంటే లోన్ తీసుకునే పరిస్థితి లేదు. వెహికల్ కొందామంటే ఈఎంఐ సపోర్ట్ ఇవ్వడం లేదు సివిల్ స్కోర్. అలాగే మా పరిస్థితి అయితే గత 4 సంవత్సరాలుగా అదే ఉన్నది. ఆస్తులన్నీ తాకట్టు పెట్టినవి. మా కొందరు యజమానులు బ్యాంకులో భార్యల మీద, కూతుర్ల మీద బంగారు నగలు కూడాను మరి బ్యాంకులో కుదోబెట్టి ఆ మట్టుకు నెల 2 నెలలకు శాలరీస్ ఇవ్వడం జరిగింది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సిన
ప్రాధాన్యత విద్యా వైద్యం అయితే నిజంగా కూడా ఈ రకంగా వ్యవహరించదు యొక్క సర్కార్. ఈ రకంగా వ్యవహరించదు. 4.5 సంవత్సరాలుగా యొక్క రాష్ట్ర ప్రభుత్వం చలించకుండా రూపాయి ఖర్చు పెట్టకుండా మా మీద మీరు 2024-25 సంవత్సరంలో బడ్జెట్ 21,108 కోట్లు, 25-26 యొక్క బడ్జెట్ 23,000 crores మీరు ఎక్కడ పెట్టినారని అడుగుతాను. మాకు కావాల్సింది సుమారుగా 25 నుంచి 3,000 కోట్లు సంవత్సరానికి. మీరు ఎక్కడ పెట్టినారు? మాకైతే ఇవ్వలేదే, మాకు చెల్లించలేదే. కాబట్టి దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రగతి హ్యూమన్ రిసోర్సెస్ మీద ఆధారపడి ఉన్నది మిత్రులారా. మానవ వనరులు డెవలప్ అయితే కానీ రాష్ట్రం అది ప్రగతి పథాన నడవదు. కానీ ఆ కోశాన్ని ఆలోచించలేదు కాబట్టి ఇప్పటికీ గల్ఫ్ దేశాలకు పోతా ఉన్నారు పిల్లలందరూ కూడా. డిగ్రీ చేత పట్టుకొని కాదు, డ్రాప్ అవుట్స్ అయి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవర్ కోసం పనిచేయడానికి పోతా ఉన్నారు. డ్రాప్ అవుట్ అయి మేషన్ పని చేయడానికి పోతా ఉన్నాడు గల్ఫ్ దేశాలు. నేను నిజామాబాద్ ప్రాంతానికి చెందినవాడిని. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నిజామాబాద్ జిల్లా మొత్తంగా కూడా గల్ఫ్ దేశాల్లో కనబడుతుంది. ఈ యొక్క పరిస్థితికి కారణం ఈ రాష్ట్ర సర్కార్. కాబట్టి విధి లేక మేము నిరవధికంగా బంద్ నిర్వహిస్తా ఉన్నాం. మా ఒక్కరి కోసమే కాదు, విద్యా ప్రమాణాలు కాపాడాలంటే బడ్జెట్ అలొకేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. రాష్ట్రంలోని 2,000 పైచిలకు ఉన్నటువంటి విద్యా సంస్థలు మా పిలుపు మేరకు సహకరించి అన్ని సంస్థలు బంద్ చేయడానికి ముందుకొచ్చి మొదటి రోజు 100% బంద్ పాటించినందుకు వాళ్లకు ధన్యవాదాలు చెప్తూ, ఇది నిరవధికమైనటువంటి ఒక బంద్. ఎప్పటి వరకైతే మాకు 50% డబ్బులు చెల్లించదో సర్కార్, చెల్లిస్తూ ముఖ్యమంత్రి గారితో మాతో మీటింగ్ పెట్టారో అప్పటి వరకు మా యొక్క ఉద్యమాన్ని ఆపేది లేదు. ఈ యొక్క విద్యా విధానాల మీద బట్టి విక్రమార్క గారు గౌరవ్ డిప్యూటీ సీఎం మాట్లాడినారు, కమిటీ వేస్తా అని చెప్పేసి. ఆ కమిటీలో మా ఫతి నుంచి 3-4 సభ్యులుగా తీసుకొని వారం రోజుల్లో మీటింగ్ చేస్తాం. ఈ విధానపరమైన నిర్ణయాల్లో మీకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పినారు. ఏమైంది? నా పేమెంట్ రాలేదు, నా కమిటీ వేయలేదు, నా ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టలేదు. కాబట్టి ఇంత నిర్లక్ష్యాన్ని వదిలి త్వరితగతిన ఇంత హాట్ టాపిక్ గా ఉన్నటువంటి ఇష్యూ ఇది ప్రజా ఉద్యమంగా మారకముందే ప్రభుత్వం చలించి స్పందించి ముందుకు రావాల్సిందిగా 50% డబ్బులు ఇచ్చి తర్వాత చర్చలకు పిలవాల్సిందిగా కోరుతూ డిమాండ్ చేస్తా ఉన్నాం ఫతి తరఫున. థ్యాంక్ యూ.